చాలామంది హిందూ ధార్మికవాదులు ఎవరైతే ఉన్నారో వారందరూ అనే మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే బైబిల్ అంతా బూతు అనే మాట అంటారు. అసలు ఎందుకు వచ్చింది ఇంత పెద్ద మాట? అసలు ఏ మత గ్రంథం గురించి కూడా రాని మాట బైబిల్ అంటే బూతు అనే మాట ఎందుకు వచ్చింది? ఇది నేను కొన్ని యూట్యూబ్లో చూశాను, కొన్ని చోట్ల చదివాను, యూట్యూబ్లో గమనిస్తున్నాను. ఇది పెద్ద ఇష్యూగా ఉంది. అయితే బైబిల్ అంతటిని బూతు అనడం కంటే నేను అంటాను, అలా మాట్లాడేవాళ్ళు సత్యాన్వేషణలో ఉన్నారంట. నేను వాళ్ళు ఎంత నెగిటివ్గా మాట్లాడినా సరే సత్యాన్వేషణ అనేది ఎలా ముందుకు జరుగుతుందంటే వాళ్ళు కూడా సత్యాన్ని అన్వేషించే పనిలో ఉన్నారని అంటారు మీరు అంటున్నాను. అంటే మీరు వాళ్ళని విమర్శించటం లేదు, బైబిల్ని బూత్ అనే వాళ్ళని విమర్శించలేదు. సత్యాన్వేషణ అంటే సత్యాన్వేషణలో విభేదనలు ఉన్నాయి, క్రిటిసిజమ్స్ ఉన్నాయి, వైలెన్స్ ఉంది. సత్యాన్వేషణ రకరకాలుగా ఉంది. ఒకసారి వాళ్ళు ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత, ఇప్పుడు ఉదాహరణకి అశోకుని చూసుకుందాం చరిత్రలో. అశోకుడికి జ్ఞానోదయం ఎప్పుడైందంటే కళింగులతో యుద్ధమైన తర్వాత, భయంకరమైన యుద్ధమైన తర్వాత, రక్తం ఏర్లై పారిన తర్వాత అతను జ్ఞానోదయం అయింది. సత్యాన్వేషణ అనేది రకరకాలుగా ఉంటుంది. సో ఇంకా భూతి విషయానికి వచ్చినట్లయితే దాని గురించి చెప్పాలంటే బైబిల్ కంటైన్స్ ఎవ్రీథింగ్. బైబిల్ అన్నీ ఉంది, చరిత్ర ఉంది. దీన్ని నేను కొన్ని భాగాలు డివైడ్ చేయొచ్చు, డిస్క్రిప్షన్, ప్రిస్క్రిప్షన్. అంటే బైబిల్ యథార్థత ఎంతవరకు ఉందంటే ఒక జరిగిన విషయం జరిగినట్టుగా రాయబడింది. ఒక వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు, అట్టే రాయబడింది. ఇంకా ప్రిస్క్రిప్షన్ విషయంకి వచ్చినట్లయితే దాంట్లోంచి మనం ఏం తీసుకోవాలి అనేది మన విజ్ఞతకు ఉంటున్నది. మొదటి విషయం అది. రెండో విషయం ఏంటంటే ప్రతి బైబిల్ వాక్యానికి ఒక నేపథ్యం ఉంది. బైబిల్ చరిత్రకు ఒక నేపథ్యం ఉంది. బైబిల్ 1600 సంవత్సరాల కాలంలో బైబిల్ రాయడం జరిగింది. ఈ 1600 కాలంలో బైబిల్ రచయితలు వాళ్ళ సందర్భాన్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో బహుభార్యాతత్వం అంగీకరింపబడింది, కొన్ని ప్రాంతాల్లో అది అంగీకరింపబడలేదు. తర్వాత ట్రైబల్ ఫెడరేషన్ అనేది బైబిల్లో ఉంది. ట్రైబల్ ఫెడరేషన్ అంటే ఇజ్రాయేలీల ట్రైబల్ ఫెడరేషన్. అది ఈ ట్రైబల్ ఫెడరేషన్లో బలవంతులు బలహీనలు ఏం చేయాలి? ఈ ఆక్రమించుకునే ప్రాసెస్లో ఇశ్రాయేలీలు చెరపట్టబడ్డారు, వాళ్ళ భార్యలు చెరచబడ్డారు, వాళ్ళ పిల్లలు రాళ్ళకేసి కొట్టబడ్డారు. సేమ్ అట్లా ట్రైబల్ ఫెడరేషన్లో ఉన్నటువంటి సందర్భాలను యాసిటీస్గా బైబిల్ ఏం చేసింది, రాయబడ్డాయి. అవి మనం బూతులుగా ప్రస్తున్న ప్రపంచంలో మనం బూతులుగా తీసుకుంటే అది ఎంతవరకు సమంజసం నాకైతే అర్థం కాదు. ఎందుకంటే ప్రస్తుత సమాజం అంతకంటే మరింత మోడర్నిటీ అన్న పేర్లు, నాగరికత అనే పేర్లు మనం అంతకంటే మరింత ఎక్కువ చేస్తున్నాం మనం. అంటే క్రైస్తవులుగా మీరు బైబిల్ గురించి సమర్థించడం కానీ, దాంట్లో ఉన్న విషయాలను సమర్థించడం, లేదా అందులో చారిత్రక అంశాలు ఉన్నాయి, అనేక రకాలైన వైవిధ్యపూరితమైన రచన వ్యాసంగం ఉందని మీరు చెప్పటం అది కామనే. కానీ బైబిల్తో పాటుగా అనేక మత గ్రంథాలు ఉన్నాయి. ఏంటి బైబిల్కి మిగిలిన గ్రంథాలకి ఉన్న వ్యత్యాసం ఏంటి? అసలు బైబిల్ని ఎందుకు మనం అదొక పెద్ద చారిత్రక గ్రంథంగా ఎందుకు పరిగణించాలి? ఈ ప్రశ్నకి నేను జవాబు ఇవ్వడానికి చాలా కాంప్లికేటెడ్ ఇది. ఎందుకంటే బైబిల్ని ఇతర గ్రంథాలతో పోల్చడం అనేది ఏ గ్రంథం కూడా ఒక గ్రంథంతో పోల్చడానికి లేదు. ఏ గ్రంథానికి ఉన్నటువంటి వాల్యూ ఆ గ్రంథానికి ఉంటుంది, ఆ కమ్యూనిటీకి ఉంటుంది. ఇక్కడ బైబిల్ ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ యేసుక్రీస్తు దేవుని ద్వారా పంపించబడి దేవుని కుమారుడికి ఈ లోకానికి వచ్చి సకల మానవాళి కోసం ఆయన ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టాడు. సకల మానవాళి యొక్క పాప జ్ఞప్తిని ఆయన తొలగించాడు. సకల మానవాళిని తన రక్తం ఇచ్చి ఆయన విడిపించాడు. అదొక్కటే ఇక్కడ ఎక్కువ ఏమవుతుందంటే ప్రాముఖ్యత అవుతుంది. నేను యేసుక్రీస్తు యొక్క బోధల విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క బోధలు కొంచెం సిమిలర్గా మిగతా ప్రామాణిక గ్రంథాలు కూడా మనం చూస్తామంటే. అయితే ప్రాముఖ్యం ఏంటంటే పాపం నుంచి విడిపింపగే శక్తి ఒకే ఒక్క యేసు ప్రభుకి మాత్రమే. ఆ యేసుక్రీస్తు కార్యం ద్వారా మాత్రమే పాప క్షమాపణ అనేది సకల లోక మానవాళికి జరిగినటువంటి విషయం. దేవుని యొక్క ప్రణాళిక అది. భూమి పునాదులు వేయబడక మునిపు నుంచే ఆ ప్రణాళిక ఉంది. మీరు యేసుక్రీస్తు గురించి అంటే బైబిల్లో రాయబడిన సంగతి మీరు చెప్తున్నారు, గొప్పగా చెప్తున్నారు. యావత్ మానవాళిని పాప విమోచన కోసం విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. కానీ చాలామంది హిందూ సమాజం యేసుక్రీస్తు గురించి చెప్పే మాట ఏమిటంటే, అంటే హిందూ సమాజమే కాదు, ముస్లిం సమాజం కూడా ఏమంటుందంటే యేసుక్రీస్తు ఒక దూత, ప్రవక్త లాంటి వ్యక్తి అని వాళ్ళు అంటారు. హిందూ సమాజం నుంచి వాళ్ళు మాట్లాడే మాట ఏమిటంటే, మీరు చెప్పినట్లుగా నిజంగా ఆయన దేవుని కుమారుడైతే, ఆయన అంత శక్తిమంతుడైతే, ఇతరులను రక్షించగలిగిన శక్తిమంతుడైతే
మరి శిలువలో నుంచి ఆ 3 మేకులే కదా ఆయన కొట్టింది, వాటిని ఎందుకు ఆయన తొలగించుకొని రాలేకపోయాడని అంటారు? ఎస్, దానికి జవాబు చెప్పాలంటే శిలువ మీద మరణించాలి, దేవుని యొక్క ప్లాన్ అది. యేసుప్రభువే స్వయంగా చెప్తాడు, యేసుప్రభువే స్వయంగా చెప్తాడు, మనిషి కుమారుడు తను వెళ్ళే రీతికి తను వెళ్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క ప్రణాళికల ప్రకారం ఏంటంటే ఆయన రక్తం భూమి మీద చిందింపబడాలి. ఇంకోటి, ఆయన నీతిమంతుడు, నీతిమంతుని రక్తం మాత్రమే మరొక వ్యక్తిని నీతిమంతునిగా మార్చగలదు. తర్వాత రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అంటే ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు రక్తం అనేది సకల మానవాళికి పాప క్షమాపణకి అదొక సాదృశ్యం. అది రక్తం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి రక్షింపబడగలడు. అది ప్రారంభం నుంచి రక్తం చిందించబడాలని. అంటే మీరు చాలా మత గ్రంథాలు అంటే వేదాలు కూడా చదివాను నాన్న. ఎక్కడైనా ఈ వేదాలకు కానీ లేదా బైబిల్ కానీ ఎక్కడైనా పొంతన పోలిక ఏదైనా అంటే కొంతమంది మీ క్రైస్తవులు బోధకులు మీరు ఇప్పుడు అన్నారు రక్త ప్రోక్షణం పాప వినాశం తద్రక్తం పరమాత్ముడే పుణ్యదాన బలియాగం, ఇటువంటి శ్లోకాలు కొన్ని వల్లించి బోధలు చేస్తూ ఉంటారు. అసలు వాస్తవానికి ఆ వేదాల్లో ఉన్న శ్లోకాలకి ఈ బైబిల్లో ఉన్న క్రీస్తుకి కానీ లేదా బైబిల్లో జరిగిన సంగతులకు కానీ ఏమన్నా పొంతన పోలిక ఉందా? అసలు అవి వీటి గురించి ఉద్దేశించి చెప్పబండి ఆయన. ఇదొక కాంప్లికేటెడ్ ప్రశ్న, మంచి ప్రశ్న ఇది. నిజం చెప్పాలంటే వేదాలు ఉన్న శ్లోకాలకి బైబిల్కి సంబంధం లేదు. ఎందుకంటే వేదాలు రాయబడింది క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల కిందట. క్రైస్తవ పారంపర్యం ప్రకారం బైబిల్ నిర్మాణం జరిగి ఇప్పటిదాకా సృష్టి ప్రారంభమైంది కేవలం 6,000 సంవత్సరాల కిందట మాత్రమే. ఈ 6,000 సంవత్సరాల్లోనే మరియు ఆది మానవుడి కాడి నుంచి హోమో సేపియన్స్ దగ్గర నుంచి ఇప్పుడు దాకా జరిగిందని చెప్పేసి కొన్ని ట్రెడిషన్స్ మాట్లాడుతున్నాయి. అయితే ఇంకా వేదాలకు వచ్చినట్లయితే వేదాల్లో 10,000 years బ్యాక్, బీసీ 10,000 years అప్పుడు వేదాలు రచింపబడ్డాయని చెప్పేసి ఒక పండితుల యొక్క అభిప్రాయం.